ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంతటి మేధావుగా ప్రపంచం కొనియాడే పేరు స్టీఫెన్ హాకింగ్. మోటార్ న్యూరాన్ వ్యాధితో శరీరం సహకరించకపోయినా తన మేధస్సుతో విశ్వం పుట్టుకను వివరించారు. అయితే ప్రస్తుతం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో హాకింగ్ పేరు ప్రస్తావనకు రావడం, ఆయనకు సంబంధించిన కొన్ని వివాదాస్పద ఫోటోలు వెలుగులోకి రావడం పెను సంచలనానికి దారితీసింది. జెఫ్రీ ఎప్స్టీన్ కు చెందిన ప్రైవేట్ డీవీలో హాకింగ్ ఏం చేశారు? హాకింగ్ తో చనువుగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? గొప్ప శాస్త్రవేత్త వ్యక్తిత్వంపై వస్తున్న ఈ ఆరోపణల్లో నిజమెంత? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రాజకీయాలు, వ్యాపారాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంచలనం సృష్టించిన ఈ పత్రాలు ఇప్పుడు మరో పెద్ద పేరును చర్చలోకి తెచ్చాయి. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఓ దీవిలోని ఎప్స్టీన్ ఎస్టేట్లో హాకింగ్ గడిపిన సందర్భానికి సంబంధించిన చిత్రాలు వెలుగులోకి రావడంతో అసలు నిజమేంటి, ఆరోపణల వెనుక వాస్తవాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక ఫోటోలో స్టీఫెన్ హాకింగ్ సన్ లౌంజర్ పై కూర్చుని ఉండగా ఆయన ఇరువైపులా బికినీ ధరించిన ఇద్దరు మహిళలు కనిపిస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ది ఇండిపెండెంట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు మహిళలు హాకింగ్ కు దీర్ఘకాలికంగా సేవలందించిన సంరక్షకులని, ఆయనకు ఉన్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల దృష్ట్యా 24 గంటల వైద్య సహాయం అవసరమయ్యేదని వెల్లడించారు. కాబట్టి వారు ఆయనతో ఉండడం సహజమని వివరించింది. ఇదే సమయంలో మరో ఫోటో కూడా చర్చనీయాంశమైంది. హాకింగ్ ఒక జలాంతర్గామిలో ప్రయాణించిన దృశ్యం అందులో కనిపిస్తోంది. ఆ అండర్ వాటర్ వెజల్ను హాకింగ్ సౌకర్యార్థం మార్పులు చేసి సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2006లో సెయింట్ థామస్లోని రిడ్జ్ కార్ల్టన్ హోటల్లో జరిగిన సైన్స్ సదస్సు సందర్భంగా ఈ ఫోటోలు తీసినవిగా భావిస్తున్నారు. సెయింట్ జేమ్స్ దీవిలోని ఎప్స్టీన్ రిసార్ట్ను సందర్శించిన 21 మంది శాస్త్రవేత్తల్లో హాకింగ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం 250 ఫోటోలు ఎప్స్టీన్ ఫైల్స్ లో హాకింగ్ కు సంబంధించినవిగా ఉన్నట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన పత్రాల్లో ప్రస్తావన ఉంది. ఈ నేపథ్యంలో హాకింగ్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఆ ఇద్దరు మహిళలు యూకేకు చెందిన ఆయన దీర్ఘకాల సంరక్షకులని స్పష్టం చేశారు. హాకింగ్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడం తగదని ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. హాకింగ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఎక్కడికి వెళ్లినా వైద్య బృందం వెంట ఉండేదని వారు తెలిపారు. కాబట్టి ఫోటోలను ఆధారంగా చేసుకుని తప్పుడు అర్థాలు చేసుకోవడం సరికాదని కుటుంబం అభిప్రాయపడింది. స్టీఫెన్ హాకింగ్ కేవలం ఒక శాస్త్రవేత్త కాదు, ఆధునిక భౌతిక శాస్త్రానికి కొత్త దిశ చూపిన మేధావి. 1942 జనవరి 8న ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించిన ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ అభ్యసించారు. అనంతరం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కాస్మాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. విశ్వం పుట్టుక, నల్లబిలాలు, సాపేక్ష సిద్ధాంతంపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచ శాస్త్ర సమాజాన్ని ప్రభావితం చేశాయి. 21 ఏళ్ల వయసులోనే ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. వైద్యులు ఎక్కువ కాలం బ్రతకరని చెప్పినా ఆయన ఆ అంచనాలను తప్పుబట్టించారు. శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైనా, మాట్లాడే శక్తిని కోల్పోయినా ఒక వాయిస్ సింథసైజర్ ద్వారా ప్రపంచంతో సంభాషించారు. బ్లాక్ హోల్స్ నుంచి కూడా రేడియేషన్ వెలువడుతుందని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం హాకింగ్ రేడియేషన్గా ప్రసిద్ధి చెందింది. విశ్వం ఒకే బిందువులో ప్రారంభమైందనే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి గణితపరమైన బలం చేకూర్చారు. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ మేధస్సుకు హద్దులు లేవని హాకింగ్ నిరూపించారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మదినమైన మార్చి 14న స్టీఫెన్ హాకింగ్ తన 76వ ఏట కన్నుమూశారు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు ప్రస్తావనకు రావడంతో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరున్నంత మాత్రాన అందరూ దోషులు కాదని చట్టం చెబుతోంది. హాకింగ్ పేరు ఆ పత్రాల్లో 250 సార్లు ఉండడానికి కారణం ఆయన ప్రముఖుడవడం మరియు ఆ దీవిని సందర్శించడమేనని ఆయన ఫాలోవర్స్ చెబుతున్నారు. ఎప్స్టీన్ తనకున్న పరిచయాలను వాడుకుని తనను తాను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకోవడానికి ఇలాంటి మేధావులను ఆహ్వానించేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. హాకింగ్ కేవలం ఒక అతిథిగా మాత్రమే అక్కడికి వెళ్లారనేది ప్రాథమిక ఆధారాలను బట్టి అర్థమవుతోంది. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేసేటప్పుడు వారు సమాజానికి చేసిన సేవలను కూడా గుర్తుంచుకోవాలని స్టీఫెన్ హాకింగ్ తన జీవితాంతం మానవ మేధస్సును పెంచేందుకే కృషి చేశారని ఆయన ఫాలోవర్స్ చెబుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు రావడం దురదృష్టకరమైనప్పటికీ ఆయన శాస్త్రీయ విజయాలు ఎప్పటికీ అజరామరంగానే ఉంటాయంటున్నారు.